గౌరవనీయులు పెద్దలు ఆర్ కృష్ణన్న గారికి స్వాగతం పలుకుతున్నాం. కేంద్ర ప్రభుత్వము జనగణన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత బ్యాక్వర్డ్ క్లాస్ సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్ తరఫు నుంచి దీనిపైన ఒక చర్చను చేయాలని చెప్పి ఈ సంస్థ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా గౌరవనీయులు పెద్దలు రాజ్యసభ సభ్యులు, భారతీయ జనతా పార్టీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో అతి ఉన్నతమైనటువంటి కమిటీ అయినటువంటి పార్లమెంటరీ బోర్డు మెంబర్గా ఉంటూ ఈరోజు ఈ జనగణన విషయంలో అటు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి మరి గౌరవనీయులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు ఈ సభకు రావడము మనందరి అదృష్టము. ఎందుకంటే దీని గురించి ఒకవైపు మనతో పాటు గౌరవనీయులు పెద్దలు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారు, ఎవరైతే దగ్గర 30-35 సంవత్సరాల నుంచి జనగణనలో కులగణన కావాలని చెప్పి పోరాటం చేసినటువంటి వ్యక్తి, ఒకవైపు పోరాటం చేసినటువంటి వ్యక్తి, ఇప్పుడు మనము ఈ కార్యక్రమానికి వచ్చినట్లయితే మన మధ్యలో ఎంతోమంది అతిరథ మహారథులు మన మధ్యలో ఉన్నారు. ఇంతకుముందు చెప్పినట్టుగా పెద్దలు గౌరవనీయులు ఆర్ కృష్ణన్న గారితో సహా మనతో పాటు గౌరవనీయులు పెద్దలు నరహరి గారు, ఎవరైతే మధ్యప్రదేశ్లో జల్నీతి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు, వారు మన మధ్యలో ఉన్నారు. పెద్దలు ఆనంద్ గౌడ్ గారు, ఎవరైతే భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా ఉన్నారు, వారు మధ్యలో ఉన్నారు. పెద్దలు నారగోని గౌడ్ గారు మన మధ్యలో ఉన్నారు. దాసు సురేష్ గారు మన మధ్యలో ఉన్నారు. పెద్దలు సిఎల్ఎన్ గాంధీ గారు మన మధ్యలో ఉన్నారు. పెద్దలు మాజీ ఎంబీసీ చైర్మన్ అయినటువంటి తాడూరి శ్రీనివాస్ గారు మన మధ్యలో ఉన్నారు. అదేవిధంగా త్వరలో ఇంకా దాసు సురేష్ గారు, అదేవిధంగా చిరంజీవులు గారు, అదేవిధంగా వక్లాభరణం కృష్ణమోహన్ గారు కూడా మన మధ్యలోకి రాబోతున్నారు. ఈ చర్చా గోష్ఠికి వారందరినీ కూడా మనం పిలవడం జరిగింది. ప్రధాన ఉద్దేశం, ఈ చర్చా గోష్ఠి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మనము కులగణన కోసము అందరం కూడా ఎన్నో పోరాటాలు చేశాం. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎట్టి పరిస్థితులలో కులగణనలో బీసీ కులాలను జనగణనలో ఇంక్లూడ్ చేయాలనే విషయం పైన అందరం కూడా పోరాటం చేయడం జరిగింది. అయితే 2011లో
ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది కులగణన చేసేటువంటిది. ఎందుకంటే మనము 1931లో బ్రిటిష్ కాలంలో మొట్టమొదటిసారిగా కులగణన పూర్తి స్థాయిలో జరిగింది. అంతకుముందు 1871లో సెన్సస్ చేసిన అంతకంటే క్షుణ్ణంగా 1931లో బ్రిటిషర్స్ కి సంబంధించినటువంటి రాజకీయ అవసరాల కోసము అప్పుడు కులగణన చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు అంటే ఈ గత ఇప్పుడు అయినట్టు అనౌన్స్మెంట్ వరకు కులగణన అనేది ఎక్కడ కూడా శాస్త్రీయంగా ఎక్కడ కూడా చేసినటువంటి చరిత్ర లేదు. మనము 2011 ముందు కూడా, ఎందుకంటే నాన్నగారు దేవేందర్ గౌడ్ గారు ఈ కులగణన గురించి వచ్చినప్పుడు ఒక విషయం అడగడం జరిగింది. ఇది ఇప్పుడు వచ్చింది కదా నాన్న, దీని గురించి మీ ఒపీనియన్ ఏందని అడిగితే 2006లో అదే కృష్ణన్న గారితో పాటు వారు ఢిల్లీలో 2006లో ఇదే విషయం పైన అక్కడ చర్చాగోష్ఠి పెట్టి కులగణన చేయాలి 2011లోనే అని చెప్పి ఒత్తిడి తీసుకురావడానికి అక్కడ ధర్నా చేసినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది. అంటే ఇది ఇప్పటి డిమాండ్ కాదు, ఎప్పటి నుంచో కాన్స్టెంట్ గా ఉన్నటువంటి డిమాండ్ ఈ కులగణన చేయాలని చెప్పి. దురదృష్టవశాత్తము దీని గురించి గౌరవనీయులు మాజీ బీసీ కమిషన్ చైర్మన్ అయినటువంటి వక్లాభరణం కృష్ణమోహన్ గారు ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు. వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. మరి ఈ కులగణన చేయకపోవడమే కాకుండా 2011లో అవకాశం వచ్చింది. అప్పుడు అన్ని పార్టీలు సానుకూలంగా కూడా చెప్పిన తర్వాత కూడా 2011లో ఈ అవకాశం అనేది మనం కోల్పోయినాం. అయితే ఆ తర్వాత మళ్ళొకసారి వచ్చినటువంటి కులగణన చేసే అవకాశం మళ్ళీ ఇప్పుడు వచ్చింది 2025లో. మళ్ళీ ఈ 2025 గిట్ట మనము దాటినట్లయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇంకొక 10 సంవత్సరాల దాకా మళ్ళీ సెన్సస్ ఉండకపోయేది. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారిని ఇనాగ్రల్ అడ్రస్, అదేవిధంగా ఈ రౌండ్ టేబుల్ మీటింగ్కి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది, దీని వల్ల వచ్చేటువంటి ప్రయోజనాల గురించి, అదేవిధంగా క్షుణ్ణంగా ఓబీసీ కులగణన చేయడం వల్ల ఓబీసీలకు వచ్చే లాభం గురించి, అదేవిధంగా వివిధ విషయాల గురించి వారి ఎక్స్పీరియన్సెస్ ని, అదేవిధంగా అడ్వైస్ ని కూడా చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారాలు. ఈనాటి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం బ్యాక్టిక్ క్లాసెస్ సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్ పెద్దలు గౌరవనీయులు మన మాజీ మంత్రివర్యులు దేవేందర్ గౌడ్ గారు స్థాపించినటువంటి ఈ సంస్థ ఒక మహోన్నతమైన లక్ష్యంతో, ఒక మంచి ఉద్దేశంతో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సామాజిక న్యాయం కోసం కట్టుబడిన వ్యక్తిగా స్థాపించినటువంటి సంస్థ. దానిని వారి సుపుత్రులు ప్రస్తుతము తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశ నిర్వాహకులు వీరేందర్ గౌడ్ గారు, ఈనాటి ఈ సమావేశానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి నరేంద్ర కశ్యప్ గారు, వారు ఉత్తరప్రదేశ్లో సాంఘిక సామాజిక న్యాయ శాఖ మంత్రులుగా, వారు నాతో పాటు ఓబీసీ మోర్చాలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా వారు పనిచేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా కమిటీ అంతా కూడా అనేక సందర్భాల్లో కులగణన విషయంలో కానివ్వండి, లేదా రిజర్వేషన్లో జరుగుతున్నటువంటి మరి తప్పిదాల వల్ల ఎప్పటికప్పుడు కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకురావడం, వారు వెంటనే సానుకూలంగా స్పందించడము. మరి ఈరోజు ఓబీసీ మోర్చా జాతీయ నాయకత్వం నాతో పాటు పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా, నేను మినాయిస్తే నా తోటి కమిటీ సభ్యులందరూ కూడా కేంద్రంలో మంత్రులుగా, వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా, అనేక రాష్ట్రాల్లో కూడా మంత్రులుగా కొనసాగుతున్నారు. అంటే మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఓబీసీ నాయకులకు పార్టీ పరంగా గుర్తింపే కాకుండా ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం చేస్తూ ప్రత్యేకమైనటువంటి వారు మరి ఈ యొక్క గౌరవాన్ని కల్పిస్తున్నటువంటి పరిస్థితుల్లో గత 4 రోజులుగా నేను కశ్యప్ గారు ఉత్తరప్రదేశ్లో, లక్నోలో, గజియాబాద్లో, ఇంకా అనేక ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఈ యొక్క జనగణనలో కులగణన అంశాన్ని ప్రజలకు చైతన్యపరుస్తూ నిన్నటి వరకు కూడా మరి గజియాబాద్లో కూడా పెద్ద ఎత్తున భారీ సభ జరిగింది. ఈ యొక్క కొనసాగింపులో భాగంగా మన రాష్ట్రంలో కూడా అనేక సంస్థలు
బీసీ వాదంతో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ముందుకు రావడం చాలా శుభపరిణంగా భావిస్తూ ఇది ఇంకా దీని అమలు పగడ్బందీగా జరిగేదానికి శాస్త్రీయ పద్ధతిలో ప్రభుత్వం చేపట్టేదానికి అన్ని సంఘాలు చేతినిచ్చేదానికి దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక ప్రజల్లో చైతన్యాన్ని కల్పించే దిశలో అడుగులు వేస్తున్న సందర్భంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం మన రాజ్యసభ సభ్యులు కృష్ణయ్య గారు వారు జీవితమంతా కూడా బీసీల హక్కుల కోసం అధికారుల కోసం వారు పోరాటం చేస్తూ వారు మేము కూడా ప్రధానమంత్రి గారు అనేక సందర్భాల్లో కలిసినప్పుడు వారు చాలా స్పష్టంగా ప్రధానమంత్రి మోదీ గారు కృష్ణయ్య గారితో కూడా వారు వ్యక్తం చేసేవారు. బలమైనటువంటి వాదన ఉద్యమం ప్రజల నుంచి వస్తే కానీ మేము ప్రభుత్వ పరంగా నిర్ణయాలు కొన్ని చేయలేము. మనసులో చేయాలనే తలంపు ఉన్నప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆ అభిప్రాయాలు వ్యక్తం చేసే దిశలో ముందుకొస్తే కానీ అది అంత సాధ్యం కాదని చెప్పేవాళ్ళు. ఆ కోణంలో కృష్ణయ్య గారు కూడా వారు చేసినటువంటి సేవలు అందరికీ మనకు తెలుసు కాబట్టి వారితో వకులాభరం కృష్ణమోహన్ గారు వారు కూడా కొన్ని దశాబ్దాలుగా ఈ యొక్క సామాజిక న్యాయంలో కోణంగా భాగంగా వారు తన వంతు పాత్రను పోషిస్తూ వారు గత ప్రభుత్వంలో కమిషన్ చైర్మన్గా కొనసాగుతూ అనేక విధాలుగా కూడా వివిధ సంఘాలు కూడా మరి ఈ యొక్క గతంలో మొన్న వరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే సర్వే చేసి ఈ యొక్క 42% అని రిజర్వేషన్లు అంశాన్ని ప్రస్తావిస్తుందో దాని ఉన్నటువంటి లీగాలిటీస్ వాటి మీద కూడా వారి ఈ మధ్యకాలంలో చర్చకు పెడుతూ ప్రభుత్వానికి పలు సూచనలు ఇస్తూ వారు కూడా తన వంతు మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అదే రకంగా ఎంబీసీ చైర్మన్గా శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా మరి వెంకటేశ్వరరావు గారు, దాంతోపాటు మరి మధ్యప్రదేశ్లో వారు మన తెలంగాణ వాసి అయినప్పటికీ కూడా వారు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి నరేష్ గారు ఐఏఎస్, వారితో పాటు నారాయణ గౌడ్ గారు అనేక దశాబ్దాలుగా వారు ఒకే సిద్ధాంతంతో ఈ యొక్క బ్యాక్వర్డ్ క్లాసెస్కు అన్ని రంగాల్లో సామాజికంగా ఆర్థికంగా రాణించాలని చెప్పి తలపోస్తూ వారు ఒక ఫ్రంట్ కూడా ఏర్పాటు చేసి మరి ఒక చిన్న రాజకీయ పార్టీ కూడా స్థాపించి మరి నా సిద్ధాంత వ్యాప్తి కోసం సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్నటువంటి నారాయణ గౌడ్ గారు, సిఎల్ఎన్ గాంధీ గారు మనందరికీ సుపరిచితులు. చాలామంది బహుశా చాలా అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మరి వారు ఉన్నత పదవులు వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా పనిచేస్తూ ఆనాడు అధికారులు మంత్రులు అనేక అవమానాలకు గురైనప్పటికీ కూడా వారు నమ్మిన సిద్ధాంతంతో రాజీ పడకుండా వారు కూడా తన దైశైలో రిటైర్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తూ అనేక విధాలుగా కూడా మరి తన వంతు కర్తవ్యాన్ని పూర్తి చేస్తున్నారు. ఈ రకంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు, మిగతా వివిధ సంఘాల అధ్యక్షులు నాయకులుగా పెద్ద ఎత్తున రావడం జరిగింది. చాలా శుభ పరిణామం. తెలంగాణలో అందరినీ ఆలోచింపజేస్తున్నటువంటి అంశం కాబట్టి మొదటగా వీరేంద్ర గౌడ్ గారు ప్రస్తావించినట్టుగా దేశవ్యాప్తంగా కూడా ఏదైతే ఇవాళ పాకిస్తాన్ యొక్క వక్రబుద్ధితోని మన భారతదేశం మీద ముఖ్యంగా మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గం వ్యక్తి ఈ దేశాన్ని ప్రపంచంలోనే మరి ఒక గొప్ప ఆర్థిక దేశంగా తీర్చిదిద్దుతూ అభివృద్ధికి అజెండాతో పనిచేస్తున్న సందర్భంలో కన్నుగుట్టి ఈ పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ మన మీదకి అయితే ఉసికొల్పుతూ మన ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారో దానికి ధీటుగా ఇవాళ మన వీర సైనికులు, జవానులు, త్రివిధ దళాలు ఏ యొక్క మహిళలనైతే ఆ రోజు వారి యొక్క మరి సింధూరాన్ని మరి తొలగించి హత్యలు చేశారో వారికి ధీటైన జవాబుగా ఆపరేషన్ సింధూర్ పేరు మీద కూడా ఏ రకంగా మన జవాన్లు తిప్పికొడుతున్నారో
వారికి నరేంద్ర మోడీ గారు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఆ రకంగా మరి మరి ఈరోజు తోడు జవాబు అంటారే ఆ రీతిలో ఒకే రోజు 9 శిబిరాలను ధ్వంసం చేసి ఈరోజు భారత ప్రజలు మనను చూరుకుంటున్నారు. ఈ సమావేశం కూడా వారిని అభినందిస్తూ వీర జవానులకు పూర్తిగా మనం అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ క్యాస్ట్ సెన్సస్ అనే విషయంలో మన మధ్యలో చాలామంది నిపుణులు ఉన్నారు. మరి వారన్నీ కూడా విషయాలు మనకు పూర్తిగా విస్తారంగా వివరిస్తారు. కానీ ఒక్కసారి మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. అసలు ఈ కుల గణన అనేది అంశము దశాబ్దాలుగా చర్చనీయాంశంగా మారినప్పటికీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇది కొనసాగింపాలి అని ఆలోచన మన మేధావులు మన యొక్క బీసీ సంఘాల నాయకులు కోరుకుంటున్నప్పటికీ ఆనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, నెహ్రూ ప్రభుత్వం. బ్రిటిష్ కాలంలో కూడా వాళ్ళు ఇంతకుముందు చెప్పిన 1871 నుంచి నిరంతరాయంగా ప్రతి 10 సంవత్సరాలకు ఈ జనగణనలో కులాన్ని పరిగణలోకి తీసుకొని కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో 1931 వరకు కూడా సజావుగా జరిగింది. అప్పటికి మన దేశంలో ఇంకా కులాల గుర్తింపు కూడా నోచుకోకపోయినప్పటికీ కూడా ఈ యొక్క కులాల వారీగా లెక్కింపులు ఆ రకంగా బ్రిటిష్ వారికి ఉన్నటువంటి ఆలోచన విధానం ఆ రోజు ఈ సమాజంలో ఏ యొక్క వివక్షకు గురైనటువంటి వర్గాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరమైన హక్కులు అధికారాలు వాళ్ళు కల్పించి వారికి విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్లు రాజకీయాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించి అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదట్లోనే జాతీయ స్థాయిలో ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ మాధ్యమం ద్వారా కులాల యొక్క మరి వివరాలు సేకరించి దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి ఆ బీసీల అభ్యున్నతి కోసం సంక్షేమం కోసం పాటుపడాలని చెప్పి నిర్దేశిస్తే 1931 వరకు జరిగినటువంటి ఈ యొక్క క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ 41లో యుద్ధం సంభవించింది కాబట్టి అది సాధ్యపడలేదు. 51లో జరగాలి. 51లో జరిగే సందర్భంలో నెహ్రూ గారు ప్రధానమంత్రి, మరి మొదటి ప్రభుత్వము 48లో ఏదైతే కేంద్రంలో జాతీయ స్థాయిలో సెంట్రల్ సెన్సస్ యాక్ట్ 48లో తీసుకొచ్చారో దురదృష్టవశాత్తు ఆ సెంట్రల్ సెన్సస్ యాక్ట్లో కులం అనేటువంటి ఆ కాలం అందులో తీసివేయడము, ఆ కుల ప్రాతిపదికన జనగణన జరగడానికి వీల్లేదని నెహ్రూ గారు భీష్మించుకోవడము, దాని పర్యవసానమే ఇప్పటి వరకు కూడా మరి కులగణన చేపట్టకపోవడం. ఇది ఒక పూర్వపరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా ఆ రోజు మరి నెహ్రూ ప్రభుత్వము బీసీల యొక్క అధికారాలను హక్కులను మరి కాలరాసిందో ఆనాడే దానికి తెరదీశారు. 94 సంవత్సరాల తర్వాత అనేక మంది ఉద్యమ ఫలితము, పోరాట ఫలితము దేశవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేసే రీతిలో మన చిరంజీవులు గారు వారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఈ మధ్యకాలంలో వారు కూడా ఈ సామాజిక పరమైనటువంటి అంశాల మీద వారు అందరినీ కూడా చైతన్యపరుస్తారు. వారు కూడా ఇప్పుడే వచ్చారు. కాబట్టి ఈనాటి తరం తెలుసుకోవాలి, అంటే ఈ జనగణనను చేపట్టడానికి ఎన్ని అవాంతరాలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని అడ్డంకులు 94 సంవత్సరాల తర్వాత ఒక పేదవాడు అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఛాయ్ అమ్ముకుని రాజకీయాలు కొనసాగించిన వ్యక్తి మూడోసారి ప్రధానమంత్రి కావడం వల్లనే ఇది సాధ్యమైన విషయాన్ని మనం ఇవాళ గమనించాలి. ఎందుకు ఆనాడు నెహ్రూ గారు చేయలేకపోయినారు, ఎందుకు ఆ రోజు 1951లో ఈ కులం ప్రాతిపదికన జనగణన కొనసాగడానికి ఇష్టపడలేదో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం ఇది, సాహసపేత నిర్ణయం ఇది, జనగణనలో ఈ కులగణన చేపట్టడం అనేది.
దేశవ్యాప్తంగా చైతన్యం ప్రభావితం కావడం వల్లనే ఇది సాధ్యమైన విషయాన్ని, అందుకనే ఇవాళ తెలంగాణలో కూడా ఈ మధ్యలో కులగణన పేరు మీద సర్వే జరిగింది. కృష్ణయ్య గారు, కృష్ణమోహన్ రావు గారు, చిరంజీవి గారు పూర్తిగా దాన్ని వివరిస్తారు మీకు. అందులో ఎంత శాస్త్రీయత ఉన్నదో, అందులో చేసినటువంటి ఆ యొక్క సంస్థకు ఎంత నిబద్ధత ఉన్నదో, ఏ మేరకు అది జ్యుడిషియరీ స్క్రూటినీలో నిలబడుతుందో పెద్దలు మీరే తెలపాలి. రాజకీయ కోణంలో కాకుండా ఒక మానవతా హృదయంతో, ఒక సామాజిక దృక్పథంతో నరేంద్ర మోడీ గారు ఒక స్టాట్యుటరీ బాడీ ఇవాళ లీగల్ శాంక్టిటీ ఉన్నటువంటి సెన్సస్ యాక్ట్ జ్యుడిషియరీలో కూడా ఎక్కడెక్కడ స్క్రూటీలో నిలబడేటువంటి ఈ గణాంక వివరాలు. అందుకనే యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ గోస్ కరెక్ట్ చేయాలి ఇవాళ. అన్లెస్ అంటిల్ ఈ 1948 సెన్సస్ యాక్ట్ను సవరిస్తే కానీ ఇది కులగణన చేపట్టడానికి వీలైనటువంటి అంశం ఇది. ఎందుకంటే 48లో ఎప్పుడైతే జనగణన చేపట్టినప్పుడు కుల ప్రస్తావన లేకుండా జరిగిందో, ఇప్పుడు కుల ప్రస్తావనతో జరగాల్సిన జనగణనలో తప్పకుండా యాక్ట్లో కూడా సవరించాల్సిన అవసరం ఉంది పార్లమెంట్లో. కాబట్టి దాన్ని సవరించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఇది ఒక స్టాట్యుటరీ బాడీ, ఎక్కడైనా దీనికి శాంక్టిటీ ఉంటుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో న్యాయస్థానాల్లో మనం చూస్తున్నాం, ఎక్కడ పోయినా రిజర్వేషన్ విషయంలో మరి ఈ 50% ఏదైతే క్యాపింగ్ అని, సీలింగ్ అని, ఇంద్రాసాయని ఆ కేసు దృష్టిలో పెట్టుకొని కోర్టులు దాన్ని పరిమితం చేస్తున్నాయో, అంటే న్యాయపరమైనటువంటి చట్టబద్ధమైనటువంటి అంకెలు లేకపోవడమని, లేదా ఒక క్వాంటిఫైయబుల్ డేటా లేదని కోర్టులు కొట్టివేయడం అనేది పరిపాటిగా మారుతూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ జనగణనలో కులగణన తర్వాత కోర్టులు కూడా ఇవాళ ప్రశ్నించే అవకాశం ఉండదు. కాబట్టి మొన్న మన ప్రభుత్వం చేసిన దాంట్లో కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవాళ వాస్తవంగా ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంటు, రిజర్వేషన్స్ కల్పించడానికి, పెంచడానికి ఈ రాష్ట్రంలో దానికి సెన్సస్ అవసరం లేదు, సర్వే అవసరం లేదు. మరి గతంలో ఏ రకంగా 50% సీలింగ్లో ఉన్నదాన్ని కూడా పెంచే అవకాశం ఉన్నప్పటికీ కూడా చేయలేకపోయారు. ఇవాళ ఏ ఒక్క డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఇవాళ మేమైతే సర్వే చేశామని చెప్తున్నారో, వాస్తవంగా ఇవాళ రాష్ట్రంలో బీసీ కమిషన్ ఉన్నప్పటికీ బీసీ కమిషన్ ఆధ్వర్యంలోనే ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో కూడా రిజర్వేషన్ పెంచుకునే అవకాశం ఉంది. దానికి బోడిగుండుకు మోకాలకు లింక్ పెట్టినట్టుగా ఇప్పుడు డెడికేషన్ కమిషన్ ద్వారానే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంటు, దాంతోపాటు ఈ 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కావాలంటే 9th షెడ్యూల్లో దాన్ని కల్పించాలి, 9th షెడ్యూల్ పొందుపరచాలని చెప్పని కూడా ఇది సరైన వాదన కాదు. అందులో పసలేదు. 9th షెడ్యూల్కు, లోకల్ బాడీ రిజర్వేషన్స్కు మరి లేదా ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ కూడా ఏమాత్రం కూడా సంబంధం లేదు. అది చేసుకునే అవకాశం ఉంది. గతంలో ప్రభుత్వాలు 25% ఉన్నప్పుడు 29% చేసినప్పుడు ఏ డెడికేషన్ కమిషను లేదా 9th షెడ్యూల్లో ఇక్కడ మరి కల్పించాల్సిన అవసరం లేకుండా ఉంది. కానీ ఆ రోజు కూడా ఒక మతపరమైనటువంటి ఒక వర్గానికి సంబంధించిన కులాలను చేర్చి, ఆ 14 కులాలను చేర్చి రిజర్వేషన్ కల్పిస్తే ఇదే కృష్ణయ్య గారు కోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు కొట్టివేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో అది నానుతా ఉన్నది, అది చెల్లేది కాదు, మతపరమైన రిజర్వేషన్కు భిన్నం కాబట్టి. అందుకనే మొన్న జరిగినటువంటి రిజర్వేషన్లో కూడా మతాన్ని ప్రధానంగా ప్రస్తావించి ఈ రాష్ట్రంలో 12% ఉన్న ముస్లింలకు 10% బీసీలుగా గుర్తించారంటే అది కూడా కేవలం ఒక రాజకీయపరమైన దురుద్దేశంతో కూడుకున్నట్టు సర్వే తప్పితే ఇతరత్ర కాదు. అందుకనే ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నారు కొంతమంది. నరేంద్ర మోడీ గారు మరి మా ప్రోద్బలంతోనే, మా ప్రమేయంతోనే, మా ఒత్తిడి వల్లనే ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ వాదిస్తూ ఉన్నది. రాహుల్ గాంధీ సైతం కూడా నేను చేసిన ఉద్యమం వల్లనే మరి ఇది ఈ మోదీ గారు ఇవాళ దిగి వచ్చి ఈ యొక్క సెన్సస్ చెప్తున్నారు. నేను సూటిగా మీ ద్వారా ఈ వేదిక ప్రశ్నిస్తాను రాహుల్ గాంధీని. మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే ఈ దేశానికి 3 ప్రధానమంత్రులు అయినారు. 4వ వ్యక్తి కూడా ప్రధానమంత్రికి మించి అధికారాన్ని చెలాయించినటువంటి యూపీఏ చైర్పర్సన్గా. ఈ 4 నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు అధికారంలో ఉండి 64 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన మీరు, ఆనాడు మరి కులగణన చేయాలని తలంపు లేని మీరు ఇవాళ ఏదో కూనీ రాగాలు తీస్తూ మేమేమో మా ఉద్యమం వల్లనే, మా ప్రోద్బలం చేసడం అనేది వాస్తవం కాదు.
మోదీ గారు ఏనాడు కూడా నిర్ణయం తీసుకునే సందర్భంలో రాజకీయ కోణంలో కాకుండా ఇది మేలు జరుగుతుందా పార్టీకి, రాజకీయంగా నష్టం జరుగుతుందని చూడకుండా సమాజానికి, దేశానికి ఇది మేలు జరుగుతుందా లేదా అనే కోణంలో ఆలోచించాలి తప్పితే దాని ఓటు రూపంలో తద్వారా మనకు లబ్ధి కలుగుతుందా లేదా అనేటువంటి కించిత్తు సంకుచిత ఆలోచనతో, భావాలతో తీసుకునే వ్యక్తి నరేంద్ర మోడీ కానే కాదు ఇవాళ. అందుకనే ఈ 11 సంవత్సరాలు మనం చూస్తున్నాం ఏ రకంగా 370 ఆర్టికల్ ఆనాడు అంబేద్కర్ గారు ససేమిరా అందులో పొందుపరచకూడదంటే నెహ్రూ గారు ముందుకేసి 370 ఆర్టికల్ అందులో పొందుపరిస్తే రాజ్యాంగంలో ఇవాళ నన్ను రద్దు చేసినటువంటి వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ గారు. అలాంటి అనేకమైన నిర్ణయాలు. కాబట్టి ఇవాళ మోదీ గారిని, మమ్మల్ని ప్రశ్నించడానికి హక్కు మీకు లేదు. ఇవాళ కొత్తగా కాదు, నేను ఇవాళ మీ ద్వారా నేను స్పష్టం చేస్తున్నాను. దీని చరిత్ర తెలుసుకోవాల్సి వస్తుంది. 2010లో కూడా సుష్మా స్వరాజ్ గారు స్వయంగా ఆనాడు ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ గారికి లేఖ రాసింది. వచ్చే 2011లో చేపట్టే ఈ యొక్క జనగణనలో, ఈ యొక్క సెన్సస్లో ఖచ్చితంగా కులాన్ని ప్రాతిపదిక తీసుకొని జరపాలని ఆన్ రికార్డు సుష్మా స్వరాజ్ గారు, అరుణ్ జైట్లీ గారు పార్లమెంట్లో ప్రస్తావించడం, ఉత్తరం రాయడం, ఆనాడు యూపీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో దాన్ని ఒప్పుకొని క్యాబినెట్లో సమావేశంలో ప్రస్తావిస్తే ఆ క్యాబినెట్లో అడ్డుకున్న వ్యక్తులు చిదంబరం గారు, హోంమంత్రి గారు. చివరికి దాన్ని నీరుగార్చి 2011లో సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ పేరు మీద సర్వేలు చేసి, అంటే హోంమంత్రి ద్వారా జరగాల్సినటువంటి ఈ యొక్క సెన్సస్ మరి ఆనాడు గ్రామీణ అభివృద్ధి మంత్రితో పాటు లేదా అర్బన్ మినిస్ట్రీ, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కలుపుకొని 5,000 కోట్లు ఖర్చు పెట్టి సర్వే చేసి స్వచ్ఛంద సంస్థల ద్వారా, ప్రభుత్వం ద్వారా కాకుండా ఎన్జిఓస్ ద్వారా జరిపి దాన్ని తప్పుల తడకగా ఏ రకంగా దాన్ని మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లో పెట్టారో దాన్ని ఇంతవరకు పబ్లిష్ చేయకుండా ఏ రకంగా మీ చిత్తశుద్ధి, మీకున్న కమిట్మెంట్ సెన్సస్ పట్ల ఇది తేటతెల్లమవుతున్నది. 2010లో ఆన్ రికార్డు ఉత్తరం రాసినటువంటి సుష్మా స్వరాజ్ గారు రికార్డులో పార్లమెంట్లో మీరు హామీ ఇచ్చినట్టు మీరు ఆ తర్వాత దురదృష్టవశాత్తు 2018లో మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోదీ గారు, ఆనాడు హోంశాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్ గారు వారు స్వయంగా 2018లో చెప్పారు, వచ్చే 2021 సెన్సస్లో తప్పకుండా కమ్ వాట్ మే అవర్ గవర్నమెంట్ ఈజ్ కమిటెడ్ టు కండక్ట్ సెన్సస్ క్యాస్ట్ బేస్డ్ అని చెప్పి హోంమంత్రి గారు వారు స్పష్టంగా వారు హామీ ఇచ్చారు. అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు 2021లో కరోనా సంభవించడం వల్ల మళ్ళీ ఇప్పటివరకు సెన్సస్ చేపట్టకపోవడము, ఇప్పుడు జరుగుతున్న సెన్సస్ కాబట్టి 2021 బదులుగా జరిగే 2026 సెన్సస్లో ఇవాళ మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉండి ఆనాడు పార్టీ పరంగా ఏ రకంగా తెలంగాణ విషయంలో ప్రతిపక్షంలో ఉండి కూడా చిన్న రాష్ట్రాల వల్ల చిన్న కులాలకు మేలు జరుగుతుంది, సామాజిక న్యాయం జరుగుతున్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజు తీర్మానం చేసి ఒత్తిడి పెంచి ఆ రకంగా ఆ రోజు సుష్మా స్వరాజ్ కానీ, అరుణ్ జైట్లీ కానీ పార్టీ ఏ రకంగా కట్టుబడిందో, ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉన్న పలంగా మేము అధికారులకు వచ్చే పరిస్థితి కాదు. అయినా ఈ రాష్ట్రంలో 50% పైగా ఉన్న జనాభా బీసీలది కాబట్టి వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పి సామాజిక న్యాయం కోసం ఇవాళ రాష్ట్రం కోరుకొని తెచ్చుకుంటే ఇవాళ రాష్ట్రంలో సామాజిక న్యాయం ఏ రకంగా కొనసాగుతున్నదో పెద్దలందరూ మీరే చెప్పాలి. గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా క్షుణ్ణంగా, చాలా క్లియర్గా చరిత్రలో ఏం జరిగింది, ఎందువల్ల ఇప్పటి వరకు బీసీ సెన్సస్లో బీసీస్ని మనం యాడ్ చేయలేకపోయాం, ఈ విషయాలపైన డాక్టర్ లక్ష్మణ్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇదే విషయం పైన వారి అనుభవాలు, వారి సూచనలు, దగ్గర దగ్గర 40 సంవత్సరాల పోరాట స్ఫూర్తి ఉన్నటువంటి వ్యక్తి, గౌరవనీయులు పెద్దలు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వీరేందర్ గౌడ్ గారు, ఈ సందర్భంగా సంస్థ స్థాపించిన దేవేందర్ గౌడ్ గారిని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అంకిత భావంతో దేవేందర్ గౌడ్ గారు ఆయన మంత్రిగా ఉన్నా, ఆయన అనేక సందర్భాల్లో మంత్రి ఉన్నప్పుడు మేము కలిసి రిప్రజెంటేషన్ ఇస్తే స్పాట్గా డిసిషన్ తీసుకొని జీవోలు ఇచ్చేవాడు. అంత అంకితంగా ఉన్నటువంటి నాయకుడు దేవేందర్ గౌడ్ గారు స్థాపించిన ఈ సంస్థ ఆధ్వర్యంలో వీరేందర్ గౌడ్ కొనసాగించడం హర్షించదగిన విషయం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలో వచ్చినటువంటి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ గారికి,
డాక్టర్ లక్ష్మణ్ గారు అంకిత భావం ఉన్నటువంటి వ్యక్తి, బయటికి కనిపించరు. నేను అసెంబ్లీ ఉన్నప్పుడు, రాజ్యసభలో పార్లమెంట్ ఉన్నప్పుడు నాకు ఆయన లోపల ఎంత కమిట్మెంట్ ఉందో ఆయన ఇచ్చే సూచనలు బట్టి నేను గుర్తుపెట్టాను. అసెంబ్లీ ఉన్నప్పుడు కూడా ఈ ఇష్యూ అడగాలి, ఇట్లా అడగాలి. పైకి పార్టీ డిసిప్లిన్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటాడు. కానీ అంకిత భావం లోపల, బీసీ వాదం లోపల, బీసీలకు జరుగుతున్న అన్యాయాల మీద, బీసీలను ఎట్లా అభివృద్ధి చేయాలన్న మీద ఆయన నిర్మాణాత్మకమైన 10 సూచనలు అనేక సందర్భాలు ఇచ్చారు లక్ష్మణ్ గారికి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు ఉత్తరప్రదేశ్ మంత్రి నరేంద్ర కాశ్యప్ గారికి, అదేవిధంగా బీసీ కమిషన్ మాజీ చైర్మన్, అనేక ఉద్యమాలలో పార్టిసిపేట్ అయ్యి అనేక స్కీమ్లకు సూత్రధారి అయినటువంటి కృష్ణమోహన్ గారు, తర్వాత చైర్మన్ అయ్యాను. కృష్ణమోహన్ గారికి, తాడూరి శ్రీనివాస్ గారికి, ఐఏఎస్ నరహరి గారికి, మరో ఐఏఎస్ రిటైర్డ్ చిరంజీవి గారికి, మరి మన సిద్ధాంతవేత్త, రాజీ పడినటువంటి మనస్తత్వము, బీసీకి బ్రాండ్ లీడర్ అయినటువంటి నారాయణ గారికి, బీసీ 5 బ్రాండ్ లీడర్ వరగంటి వెంకటేశ్వర గౌడ్ గారికి, మరో 4 బ్రాండ్ దాస్ సురేష్ గారికి, విద్యా సత్యం గారికి, గాంధీ గారికి, భాగ్యలక్ష్మి గారికి, అనేక మంది ప్రముఖులు వచ్చారు. అందరికీ పేరు పేరు నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మనము అనేక సంఘాల వాళ్ళు, కుల సంఘాలు వచ్చారు, బీసీ సంఘాలు వచ్చారు, ప్రముఖులు వచ్చారు. మనం 30 ఏళ్ళ నుంచి బీసీ జనాభా, కుల జనాభా చేయాలని చెప్పి ప్రతి దగ్గర మైకి వడితే మాట్లాడారు మనోళ్ళంతా. మాట్లాడి ఊరు వాళ్ళ ఏకం చేసినాం. ఢిల్లీకి పోయి కొన్ని 100 సార్లు ధర్నాలు చేసినాం. ప్రతి ఎంపీని కలిసాం, ప్రతి పార్టీని కలిసి పెద్ద ఒక ఇష్యూగా దాన్ని మూమెంట్గా మనం తీర్చిదిద్దాం. ఈరోజు మనం గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు ఒకేసారి అనౌన్స్ చేస్తే మన స్పందన, మనం ఫైల్ చేసిన స్పందన ఇప్పుడు ప్రాక్టికల్గా కనిపించాలి. ఒక ఇష్యూ అందుకున్నాం, అది మన విజయం. బీసీల మనోభావాలను, బీసీల డిమాండ్ను గుర్తించే నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇది న్యాయమైన డిమాండ్, ఇది మనం వేయాలని చేసాడు. ప్రతిపక్షాలకు భయపడేట్టుగా కాదు. పాకిస్తానే గదగద ఎదుగుతుంది ఈరోజు ఇండియాను చూసి. నరేంద్ర మోడీ గారు ప్రపంచ స్థాయిలో మీరు చూస్తున్నారు. నరేంద్ర మోడీ గారు విదేశాలకు వెళ్తే అక్కడ దేశాధ్యక్షులు ఎయిర్పోర్ట్లో కాలు మొక్కుతున్నారు. ఆయన అంటే ఎంత గొప్ప వ్యక్తిత్వంగా ఆయన కనిపిస్తున్నాడు. మన దేశానికి నరేంద్ర మోడీ ప్రధాని కావడం గొప్ప అదృష్టం మన దేశం. ఎందుకంటే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాన్ని సంభవాన్ని ఇవే. భారతదేశం లోపల అవినీతి వెళ్ళి రాజకీయాలన్నీ కూడా అక్రమార్గంగా నడుస్తున్న ఈ సమయంలో ఇల్లు లేని, ఊరు లేని, బాధ్యత లేని దేశానికి కోసమే వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాడు. దీన్ని పార్టీ కోణంలో చూడొద్దు, మన దేశ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా నరేంద్ర మోడీ గారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసి ప్రశంసించి సలహాలు ఇచ్చి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి ఉంది. బీసీలో రాజ్యం వస్తుందని చెప్పి ఆశిస్తూ సెలవు. ధన్యవాదాలన్న. చాలా స్పష్టంగా చేసినటువంటి పోరాట ఫలితాలు, ఈ ఫలితాల వల్ల వచ్చినటువంటి భవిష్యత్తులో కాబోయే కార్యక్రమాలన్నింటినీ గురించి కూడా చాలా స్పష్టంగా కృష్ణన్న గారు చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చిన ఎవరైతే వక్తలు మాట్లాడుతున్నారో వాళ్ళు మాట్లాడే విషయాలను దయచేసి మీరు కూడా నోట్ చేసుకొని, ఈ ప్రధాన వక్తలు అయిపోయిన తర్వాత మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మీ బాధ్యత, అదేవిధంగా మీది ఇంట్రొడక్షన్ చెప్పుకొని చెప్పాల్సిందిగా కోరుకుంటూ, ఇప్పుడు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సహాయ మంత్రి వర్యులు श्री नरेंद्र कश्यप गारू, आपसे आवेदन करता हूं कि आप ये सभा को। जी जी धन्यवाद। आई कैन स्पीक इन हिंदी। हम सबके बीच ओबीसी मोर्चा राष्ट्र के अध्यक्ष
member of parliament, member of Bharatiya Janata Party parliamentary board, Honorable Dr. K. Lakshman जी, हमारे दूसरे मेंबर पार्लियामेंट आदरणीय कृष्णा जी, जिस ऑर्गेनाइजेशन ने आज ये गवर्नेंस कॉन्फ्रेंस ऑर्गेनाइज की है, श्री वीरेंद्र जी गौर, IAS सोनाली जी और भी बहुत विद्वान पॉलिटिशियंस, ब्यूरोक्रेसी से, सोशल ऑर्गेनाइजेशन, पॉलिटिकल सिस्टम से लोग यहां पर उपस्थित हैं। मैं डॉक्टर लक्ष्मण साहब का, भाई वीरेंद्र जी का थैंक यू बोलता हूं कि आपकी वजह से मुझे इस राउंड कॉन्फ्रेंस में आने का मौका मिला और इस सक्सेस कॉन्फ्रेंस की मैं आप सबको बहुत बधाई देता हूं, बहुत शुभकामनाएं देता हूं। 30 अप्रैल is the historical day of the India. Now, after 94 years, पहला मौका था 1931 के बाद 30 अप्रैल 2025 को जब देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी की पॉलिटिकल कैबिनेट के माध्यम से ये सुना कि हमारी कंट्री में जनरल सेंसस के साथ साथ कास्ट सेंसस भी कराया जाएगा। प्रधानमंत्री जी इसके लिए बधाई के पात्र हैं, चाहे तो आप ताली बजा के उनको बधाई धन्यवाद कर सकते हैं। यू नो बेटर कि फर्स्ट टाइम कास्ट सेंसस कब हुआ था? 1841, लास्ट 1931 एंड रिसेंट 30 अप्रैल 2025। कभी सोच कर देखिए, कभी कल्पना करिए कि ये कास्ट सेंसस अगर आफ्टर फ्रीडम हो जाता तो इसके रिजल्ट क्या होते? एक्चुअल ओबीसी की पॉपुलेशन कंट्री के सामने होती, देश के सामने होती, और जो हम सोशल अपलिफ्ट की बात कर रहे हैं, सोशल जस्टिस की बात कर रहे हैं, शायद ओबीसी इसमें बहुत सक्सेस हासिल कर सकता था। डॉक्टर अंबेडकर ने जब कॉन्स्टिट्यूशन लिखा, और उससे पहले हिंदुस्तान में साइमन कमीशन कब आया था? 1932। और सर नहीं जी 28, करेक्ट 28। साइमन कमीशन का ऑब्जेक्ट क्या था? यू नो बेटर कि आइडेंटिफाई करना कि कंट्री में किस किस कैटेगरीज के लोग हैं जिनको आइडेंटिफाई करके आफ्टर फ्रीडम इक्वल सिस्टम में लाया जा सके, समानता का जीवन दिया जा सके। साइमन कमीशन ने पूरी कंट्री में विजिट किया और उन्होंने इस बात को आइडेंटिफाई करने की कोशिश की कि भारत में इकोनॉमिकली, एजुकेशनली, सोशली कौन कौन कम्युनिटी हैं जो इस काबिल है कि जिनको अपलिफ्ट करने के लिए रिजर्वेशन देना पड़ सकता है, सहारा देना पड़ सकता है,
एक गलती हम पिछड़ों से हुई उस समय 1932 में, मालूम है कौन सी गलती हमने की? डॉक्टर अंबेडकर तो चाहते थे कि हम शेड्यूल कास्ट में आए, हम शेड्यूल ट्राइब्स में आए। उनको मालूम था कि इंडियन कॉन्स्टिट्यूशन जब भी बनेगा मैंडेटरी रिजर्वेशन इनको मिलना है, लेकिन ऑन दैट टाइम ओबीसी कम्युनिटी के लोगों ने अपने आप को नकली ठाकुर, नकली ब्राह्मण, नकली बंगला बना के डॉक्टर अंबेडकर की आइडियोलॉजी और साइमन कमीशन को नेगेटिव ओपिनियन दे दिया। यदि साइमन कमीशन के सामने हम अपनी सोशली इकोनॉमिकली पोजीशन को एक्चुअल रख देते और हम नकली नहीं बने होते, तो कॉन्स्टिट्यूशन इंप्लीमेंट होने के बाद हमको भी देश में एससी एसटी का बेनिफिट मिलता रहा होता। डॉक्टर अंबेडकर जानते थे ये बैकवर्डनेस जो है ये देश में बहुत दिन परेशान करने वाली है। पॉलिटिकल फ्रीडम, डॉक्टर अंबेडकर ने बोला कि पॉलिटिकल फ्रीडम तो हमको मिला आफ्टर 47, लेकिन सोशल फ्रीडम, इकोनॉमिकल फ्रीडम के लिए देश की सरकारों को बहुत बड़े कदम उठाने पड़ेंगे। एक बार सोचिए कि अगर इंडियन कॉन्स्टिट्यूशन में 340 नहीं होता तो क्या होता, 340 नहीं होता तो क्या होता, हम अभी भी ओबीसी नहीं होते, हम ओबीसी कैटेगरी इंडिया में नहीं होती। डॉक्टर अंबेडकर ने ये जानते हुए भी कि इन कम्युनिटी के लोगों ने अपने आप को, अपनी एक्चुअल पोजीशन को छुपा के रखा, उसके बाद भी हमको बेनिफिट देने के लिए कॉन्स्टिट्यूशन में आर्टिकल 40 का प्रोविजन करके गवर्नमेंट को ये ऑप्शन दे दिया कि जब भी देश में सरकार बनेगी ओबीसी कमीशन बना के इन लोगों को आइडेंटिफाई किया जाएगा और अपलिफ्ट करने के लिए रिजर्वेशन देके उनको समाज की मुख्य धारा से जोड़ा जाएगा। एक अपील जो मुझे आपसे करनी है, निवेदन जो मुझे आपसे करना है, एक गलती तो हमने 1928 में कर ली, साइमन कमीशन की इंफॉर्मेशन को इनकरेक्ट मान के अंबेडकर का विरोध करके। ये गलती हमसे फिर ना हो। अब तो हम मॉडर्न कंट्री में हैं, अब तो कुछ हमारे लोग एजुकेशन में भी आए हैं, कुछ पॉलिटिकल सिस्टम में भी हमारा शेयर हुआ है, कुछ बिजनेस, कारोबार, सर्विसेज में भी आइए, सब तमाम पदों पर आए हैं। तो प्रधानमंत्री जी ने जो कास्ट सेंसस को इंक्लूड किया है, हम सबकी जिम्मेदारी अब यह हो सकती है कि हम अपने अपने स्टेट्स में, अपने अपने राज्यों में, केंद्र शासित प्रदेशों में अपने उन समाज समूह के बीच जाके कम्युनिकेशन करके उनको गाइड करें कि जब मैकेनिज्म शुरू होगा केंद्र की सरकार के माध्यम से कास्ट सेंसस का, उस मैकेनिज्म को समझना है, अपनी कास्ट का, सब कास्ट का, गोत्र का जो भी फॉर्मेट सेंट्रल गवर्नमेंट जारी करेगी, हमें बढ़ चढ़ के हिस्सा लेके अपनी पूरी काउंटिंग उसमें करानी है। इतना बेहतर मौका शायद फिर कब मिलेगा, ना आपको पता ना हमको पता। तो इस अवसर का लाभ लेते हुए हमको सोशली अवेयरनेस पैदा करने की कोशिश करनी पड़ेगी। मेरा एक तो ये आपसे रिक्वेस्ट है। दूसरा, हमारे बड़े नेता हैं डॉक्टर लक्ष्मण साहब, हमको समय समय पर ओबीसी वेलफेयर के लिए, ओबीसी राइट्स के लिए, ओबीसी एजुकेशन के लिए, ओबीसी सर्विसेज के लिए, ओबीसी पॉलिटिकल शेयरिंग के लिए भी हमें आवाज उठानी पड़ेगी, हमें कोशिश करनी पड़ेगी, हमको प्रयास करना पड़ेगा, हमको यूनिटी लानी पड़ेगी, हमको प्रदेश और देश की सरकारों को अपनी पॉपुलेशन, अपनी नीड के बारे में बीच बीच में खटखटाना पड़ेगा।
देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी यदि 370 या 335 रिन्यू नहीं करते तो ये रेशो अभी तक वही रहने वाला था। प्रधानमंत्री जी ने शुरुआत की जम्मू कश्मीर से धारा 370 अनुच्छेद 370 और 35 को हटा के, और अब आने वाले समय में जम्मू कश्मीर में भी ओबीसी एससी एसटी को, यानी एससी एसटी को उनकी पॉपुलेशन के हिसाब से पॉलिटिकली, एजुकेशनली और सर्विसेज में रिजर्वेशन मिलेगा, और ओबीसी को भी उसकी पॉपुलेशन के हिसाब से रिजर्वेशन मिलने वाला है। आजादी के बाद पहला कदम जम्मू कश्मीर में उठाया प्रधानमंत्री नरेंद्र मोदी जी ने, और हम सबको संतोष है कि जो 13 प्रदेश थे 27 रिजर्वेशन देने वाले, अब 13 के मुकाबले वो 12 रह गए। एक तो प्रधानमंत्री ने मामले को ठीक कर दिया है। बाकी 370 का इफेक्ट इंप्रेशन का यू नो बेटर, 35 का क्या है आप सब जानते हैं। बिजली का तार पकड़ने वाला फैसला है ये। किसी प्रधानमंत्री को फैसला लेना हो तो समझो बिजली का तार पकड़ रहा, पता नहीं कब क्या हो जाए, है ना साहब। और जम्मू कश्मीर में हुआ था ये कि होने दो, हम नदियां बह जाएंगी, खूनों की नदियां बह जाएंगी, है ना जी। लेकिन प्रधानमंत्री जी ने उस पर भी डिसीजन लिया। मैं आप लोगों से, क्योंकि बहुत सारे विद्वान हमारे साथियों ने अपने ओपिनियन, अपने व्यू, अपनी जानकारी यहां पर शेयर की है, मैं उन सब के साथ अपने आप को संबद्ध कर रहा हूं। और वीरेंद्र जी, मैं आपको बधाई देना चाहता हूं माय डियर, कि आपने हिम्मत दिखाई है, आपने बेहतरीन प्रयास किया है, आपने अच्छी कोशिश की है कि हम सबको गोलमेज कॉन्फ्रेंस के माध्यम से बुलाकर ओबीसी वेलफेयर पर, ओबीसी रिजर्वेशन पे, ओबीसी अपलिफ्टमेंट पर बात करने का मौका दिया। इसके लिए आप बधाई के पात्र हैं। और एक बधाई मैं देश को देना चाहता हूं, आपको ऐतराज ना हो तो। 22 अप्रैल को पहलगांव में जो कुछ हुआ वो हमारे देश की आत्मा को झकझोरने वाला था, आत्मा को दर्द देने वाला था। 26 हिंदू जात पूछकर, पैंट खुलवाकर, कलमा पढ़वा के देखकर निर्दोष निहत्तों पर गोलियां चला के उनको मौत के घाट उतारा गया। उन बहनों के सामने जो पति के रूप में उनके साथ थी, और उन्होंने अपील भी की, मत मारिए, हमको भी मार दीजिए। पूरा देश कोप में था, आक्रोश में था, गुस्से में था कि आतंकवादी घटनाएं सामान्यतः होती रही हैं, लेकिन आतंकवाद का स्वरूप यह हो जाएगा कि धर्म पूछ के गोली मारेंगे, धर्म पूछ के हत्या करेंगे। प्रधानमंत्री ने बिहार की भूमि से घोषणा की थी कि आतंकवादी और आतंकवादी के आकाओं को जब तक मिट्टी में नहीं मिला देंगे, हम चैन से बैठने वाले। प्रधानमंत्री जी के नेतृत्व में हमारे देश की तीनों सेनाओं ने जम्मू कश्मीर के उस एरिया में भी जो पीओके है, और पीओके के अलावा भी, चाहे पंजाब का हिस्सा था या सिंध का हिस्सा था, जहां जहां भी आतंकवादियों के ठिकाने थे, उन सभी 9 ठिकानों पर हमारे देश की सेनाओं ने बमबार करके उनको नेस्तनाबूद करके हमारी बहनों के शमशीर के सम्मान को बढ़ाने का काम किया। और कल भी 4 एयर ठिकाने, 4 ऐसे जम्मू कश्मीर के, पंजाब पाकिस्तान के थे जिनको हमारी सेनाओं ने डिमोलिश किया है, बिस्मार किया है। लगातार हमारे देश की सेनाएं पाकिस्तान को सबक सिखा के भारत की असमत को, किस्मत को बचाने बनाने की बात कर रहे हैं। सेना के नाम पे ताली एक बार बजा दो, ऐसी सेना को हम प्रणाम करते हैं, सल्यूट करते हैं, और प्रधानमंत्री जी का आभार व्यक्त करते हैं कि प्रधानमंत्री जी, आपने जो कहा
वो पाकिस्तान में भी करके आप दिखा रहे हैं। इसके लिए प्रधानमंत्री जी बधाई के पात्र हैं, धन्यवाद के पात्र हैं। और हम सबको अभी यूनाइट रहकर देश के साथ खड़ा होना है। लड़ाई लंबी भी हो सकती है, लड़ाई और भी आगे बढ़ सकती है। ड्रोन पटाखों के माध्यम से पाकिस्तान अभी डिस्टर्बेंस पैदा करने की कोशिश कर रहा है। ऐसे में हम सबको देश की सरकार के साथ खड़े होकर, सेना के साथ खड़े होकर अपने राष्ट्र धर्म को भी निभाना है और पिछड़ा होने के नाते अपने पिछड़े परिवार के धर्म को भी निभाना है, राष्ट्र को भी निभाओ और पिछड़ों को देश में आगे ले जाओ। इन शब्दों के साथ मैं अपनी वाणी को विराम देता हूं। सबका बहुत बहुत धन्यवाद। बहुत बहुत